హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ తెలుసు కదా, బంగారం ఈవెంట్కి వచ్చింది. ఫస్ట్ బంగారం ఈవెంట్లో మన తనుజ కళ్యాణ్ ఇద్దరిని చూసాం. అసలు ఆ వీడియోలు కూడా చాలా వైరల్ అయిపోయినాయి. వాళ్ళిద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు, ఇద్దరు ఒకరినొకరు చూసుకోవట్లేదు అని చెప్పి, ప్లస్ ఇప్పుడు ఒక రూమర్ ఒకటి స్ప్రెడ్ చేసేస్తున్నారు. ఏంటంటే తనకి పెద్ద హీరోయిన్ అని చెప్పి, తనూజకి పెద్ద హీరోయిన్ అని చెప్పి ఫీల్ అయిపోతుందట. తను యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తుందట. నాకైతే ఒక మెసేజ్ కూడా పెట్టారు. తను అసలు డిజర్వ్ కాదు. తనకు అసలు ఎవరు కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ అంట తనూజకి సపోర్ట్ చేయకూడదట. ప్లస్ తన హతా మూవీని చూడకూడదట. ప్లస్ ఇప్పుడు వస్తుంది కదా పార్ట్ టైమర్స్, అది కూడా దానికి కూడా సపోర్ట్ చేయకూడదట. అసలు ఎవరు సపోర్ట్ చేయకండి గైస్. అసలు తను ఏమనుకుంటుంది, మన కళ్యాణ్ని కనీసం చూడడం కూడా చూడలేదని చెప్పి చాలా స్ప్రెడ్ చేస్తున్నారు గైస్. ఇది కావాలని చేస్తున్నదే. ఎందుకంటే కళ్యాణ్ తనుజ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు ఒకరికొకరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేసుకుంటారో మనకు తెలుసు. కానీ ఇట్లాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, కళ్యాణ్ని ఏదో అంటే తనుజ కళ్యాణ్ ఇప్పుడు తనుజ గురించి మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే, తనుజ వచ్చేసి ఈవెంట్కి వచ్చింది కదా. ఇప్పుడు మన కళ్యాణ్ పడాల ఆల్రెడీ ఇవాళ రిలీజ్ అయింది. అసలు ఎట్లా ఉంది అనేది కళ్యాణ్ పడాల రివ్యూ, అంటే మన కళ్యాణ్ పడాల సాంగ్ రివ్యూ వచ్చేసి కళ్యాణ్ పడాల బ్లాగ్. అంటే ఇప్పుడు 4 మినిట్స్ తర్వాత 5th మినిట్లో కళ్యాణ్ పడాల బ్లాగ్ అనమాట అది. సో 5th మినిట్లో చెప్తాను, సో మిస్ అవ్వకండి. సూపర్గా ఉందన్నమాట. అసలు అయితే దాని గురించి చెప్తాను. ఇప్పుడు తనుజ గురించి చెప్తాను. తనుజ వచ్చేసి కళ్యాణ్ పడాల సాంగ్ ఈవెంట్కి వచ్చింది కదా. సాంగ్ ఈవెంట్కి వచ్చినప్పుడు అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోతే కళ్యాణ్ అంత ఈగర్గా ఎందుకు వెయిట్ చేస్తాడు? యాక్చువల్గా ఈగర్గా వెయిట్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. ఈగర్గా వెయిట్ చేస్తూ తన రంగాల్ని ఎదురుగా వెళ్ళి తన్ని లోపలికి తీసుకుని వెళ్ళటం, ప్లస్ ఎక్కడ కూర్చోవాలని చెప్పటం, తన్ని అసలు దగ్గరుండి చూసుకున్నాడు. తను కావాలని అవాయిడ్ చేస్తుంటే అసలు తన గురించి పట్టించుకోడు కదా. ప్లస్ రీతుని కూడా, తన ఫ్రెండ్ రీతు, ప్లస్ డిమాండ్ పవన్, తనతో ఎవరైతే అగ్ని పరీక్షలో ఉన్నారో వాళ్ళందరినీ కరెక్ట్గా ట్రీట్ చేశాడు. ఎవరైతే బిగ్ బాస్లో ఉన్నారో వాళ్ళందరినీ కరెక్ట్గా ట్రీట్ చేశాడు. వాళ్ళే కాదు, తను ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి వస్తున్నాడు కాబట్టి ఎవరైతే ఇండివిజువల్గా గ్రో అయ్యారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని పిలిచాడు. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా తను చాలా అప్రిషియేట్ చేశారు. తనుజ వచ్చేసి ఇప్పుడు పార్ట్ టైమర్స్ చేస్తుంది. ఆ పార్ట్ టైమర్స్ దానికి సంబంధించి ఇంకా ఇట్లా ఈవెంట్ అయితే చేయలేదు. ఇప్పుడు మనకు ఆ ఈవెంట్ ఒక్కటే మిగిలింది గైస్. ఎందుకంటే ఇప్పుడు తనుజకు సంబంధించి ఈవెంటే జరగలేదు. మన కళ్యాణ్కి సంబంధించి సాంగ్ ఈవెంట్ జరిగింది. డిమాండ్ పవన్కి సంబంధించి సాంగ్ ఈవెంట్ జరిగింది. మన తనుజకు సంబంధించి ఈవెంట్ ఒకటి జరిగిందంటే మనకి ఏది తనుజ గురించి జరగలేదు అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు తనుజ గురించి హతా మూవీకి సంబంధించి జరగాలి. ప్లస్ ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తున్నాయి కదా, వాటి గురించి జరగాలి. చూద్దాం అంటే ఏది పెడతారనేది. ప్లస్ తనుజ ఒకటి అంది, నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను, గుర్తుందా? హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతానని చెప్పి, అది త్వరలో రెడీ అవ్వబోతుంది గైస్. అది రెడీగా ఉండండి. ఎక్కడ పెట్టేది తన అడ్రస్ చెప్తానని చెప్పింది. ప్లస్ తన ఫ్యాన్స్ అందరూ మీట్ అవ్వడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే తను పక్కాగా అందరితో సెల్ఫీలు దిగుతానని చెప్పింది. ఎవరు ఏది అడిగినా తను సమాధానం కూడా చెప్తానని చెప్పిందనమాట. సో ఇదైతే మనకి తనుజకు సంబంధించిన గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు తనుజ వచ్చేసి ఎక్కడుందని చెప్పి అడిగారు. తను చాలా బిజీగా ఉంది. తను వెబ్ సిరీస్ రిలీజ్ అవబోతుంది కదా 28న. సో దానికి సంబంధించి వాళ్ళు కూడా ఈవెంట్ చేయబోతున్నారు. ఆ ఈవెంట్ వచ్చిందంటే ఇంకా అసలు మనకి మామూలుగా ఉండదు, పండుగ అని చెప్పచ్చు. ఇప్పుడు అంటే కళ్యాణ్ తనుజని మనం దగ్గర చూడాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. డిమాండ్ పవన్ తను చేసిన ఈవెంట్లో చూసాం. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ చేసిన ఈవెంట్లో చూసాం. మళ్ళీ తనుజ చేసే ఈవెంట్లో కూడా చూడబోతున్నాం. సో ఇదైతే మనకి గుడ్ న్యూసే కదా. సో ఇదంతా పక్కన పెడితే మనకి కళ్యాణ్ గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ న్యూస్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే అగ్ని పరీక్షలో తను వచ్చి తన గెలుపుకి స్ట్రాటజీ ఏంటి, అంటే తను విన్ అయిన దానికి స్ట్రాటజీ ఏంటి అని కూడా చెప్పాడట. ప్లస్ అగ్ని పరీక్ష గురించి చాలా కాంట్రవర్సీలు అవుతున్నాయి. ప్లస్ అగ్ని పరీక్ష ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది August 15th. అంటే నేను చేసిన వీడియో వచ్చేది కూడా August 15th. సో అదే రోజు స్టార్ట్ అవుతుంది. అగ్ని పరీక్షకు సంబంధించి ఎపిసోడ్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి, చూసేయండి. సూపర్గా ఉంది కదా అసలు. సో ఇది వచ్చేసి తనుజకు సంబంధించిన అప్డేట్. హతా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి నన్ను అడిగారు. హతా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇప్పుడు మన ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత, పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత హతా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఇది యాజ్ యూజువల్ మనకు తెలిసింది కదా. సో నాకు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు గైస్. ఆ మెసేజ్కి కొంచెం రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే తనుజని ఎవరితో కలిపి మీరు ఎడిట్ చేసి పెట్టద్దని చెప్తున్నారు. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినవి, అంటే మహేష్ బాబు గారితో పెట్టినవి, ప్రభాస్ గారితో అట్లా పెట్టినవి నాకు నచ్చి నిజంగానే కదా ఇవి
ఇట్లా అంటే పెట్టిన వాళ్ళేంటంటే, వాళ్ళతో చేస్తే మూవీ బావుంటుంది కదా! అని చెప్పి పెట్టారు. ఆఫ్‌కోర్స్ నాకు కూడా నచ్చింది. నేను తనుజ ఫ్యాన్ కాబట్టి. సో, నేను కూడా అదే ఫార్వర్డ్ చేశాను. దీనిలో తప్పేం లేదు. మీరు కావాలని ఏ మూవీలో రాబోతుంది, ఏ వెబ్ సీరీస్‌లో రాబోతుంది, ప్రతి ఒక్కటి నా దగ్గర అప్డేట్ ఉంది. బట్ అంటే ఇప్పటి వరకు చెప్పినయి మాత్రమే చెప్తున్నాను. తెలియనియి కూడా అంటే బయటికి ఇప్పటి వరకు రానియి కూడా నాకు తెలుసు. బట్ అవైతే రివీల్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయట్లేదనమాట. సో, ఇదొచ్చేసి తానుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కళ్యాణ్‌కి సంబంధించిన అప్డేట్ అయితే అసలు వైరల్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ కళ్యాణ్‌కి సంబంధించి ఇవాళ రిలీజ్ అయింది సాంగ్. అస్సలు సాంగ్ అయితే సూపర్‌గుంది గైస్. ఇప్పటి వరకు అంటే షార్ట్ ఫిల్మ్‌లా ఉందనమాట. కళ్యాణ్ సంబంధించి ఓటీటీ షార్ట్ మూవీ అని చెప్పొచ్చు. అదసలు చూస్తుంటే ఎట్లా అనిపించిందంటే, కొత్త వ్యక్తి యాక్ట్ చేస్తున్నట్టు లేదు. అసలు చూస్తున్నంత సేపు మూవీ చూస్తున్నట్టుంది. అసలు 30 మినిట్స్‌లో అయిపోతే ఏమనిపించిందంటే, అబ్బా! అప్పుడే అయిపోయిందా? ఇంకా ఉంటే బాగుండేదనిపించింది. అంటే స్టోరీ అట్లానే ఉంది. అంటే మనం ఫస్ట్ నడిపించే స్టోరీయే గదా! సో, స్టోరీ అట్లానే ఉంది. దానిలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు సూపర్‌గా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. ప్లస్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే అల్టిమేట్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా ఇప్పుడు ఈటీవీ విన్‌లో టాప్‌లో దూసుకుపోతుంది గైస్ అది. నాకు తెలిసి కొన్ని రోజుల్లోనే మిలియన్ వ్యూయర్‌షిప్ వచ్చేస్తుంది. కొన్ని మిలియన్స్ వెళ్ళాలని చెప్పి నేను గూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ కళ్యాణ్ ఫస్ట్ ప్రాజెక్ట్ 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి వచ్చిన తర్వాత తను చాలా కష్టపడ్డాడు. కళ్యాణ్ పడాలాకి అసలు ఉన్న ఫ్యాన్ బేస్ అయితే మామూలుగా లేదు. ఆ ఫ్యాన్ బేస్‌కే చెప్పొచ్చు సూపర్ హిట్ అవుతుందని చెప్పి. సో, ఇప్పుడైతే సూపర్ హిట్‌గా టాప్ రేట్‌లో దూసుకుపోతుంది. మన 'కళ్యాణ్ పడాలా' సాంగ్ వచ్చేసి. 'కళ్యాణ్ పడాలా' సాంగ్‌కి కొంతమంది ఏం పెట్టారంటే తనుజ అసలు కళ్యాణ్‌కి విషెస్ కూడా చెప్పలేదన్నారు. విషెస్ చెప్పేదేంటి? తనే కళ్యాణ్ పడాలో పిలిచాడని చెప్పి మీరొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి అందరిని విష్ చేసింది. ప్లస్ కళ్యాణ్ పడాలకి ఆహ్, అసలు నువ్వు చేసింది ఇట్లా చేస్తావని చెప్పి నేను అనుకోలేదు. నేను గెస్ కూడా చేయలేదు. స్టోరీ ఏంటో కూడా నాకు తెలీదు. కానీ చూసినప్పుడు మాత్రం చాలా సూపర్‌గా అనిపించిందండి. అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు పొగిడారు గైస్. అంటే కళ్యాణ్ పడాలా ఇప్పుడు ఇట్లా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి తను నాకు తెలిసి మూవీస్‌లో టాప్ రేంజ్‌లో ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నా. మీకెంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. తనూజ, కళ్యాణ్ ఇద్దరిని ఒక మూవీలో చూడాలని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లస్ కొంతమంది తనూజని హేట్ చేస్తున్నారు. హేటర్స్ తనుజని హేట్ చేస్తున్నాం. తనుజతో మాకు సంబంధం లేదు. కళ్యాణ్ పడాలా అంటున్నారు. హేట్ చేసుకోండి. అది ఎవరిష్టం వాళ్ళది. నాకైతే పర్సనల్‌గా ఒక అమ్మాయిని కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ తనూజకిస్తా. ఎందుకంటే తనూజ వచ్చేసి తనకి తను ఎదిగింది. ఎవరి సపోర్ట్ లేకుండా. ప్లస్ ఇప్పుడు కూడా తనకి ఇప్పుడు హేటర్స్ అని చెప్తున్నారు గదా! వాళ్ళనే చెప్పొచ్చు. వాళ్ళు కూడా అమ్మాయిలయ్యుండి తనుజనే హేట్ చేస్తున్నాను అని చెప్పి అనటానికి రీజన్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే తను ఇప్పటి వరకు ఎవరిని హేట్ చేసింది లేదు. ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడింది గూడా లేదు. సో, నేను చెప్పింది మీకు తప్పనిపిస్తే నేనేం చేయలేను. సో, ఇదొచ్చేసి కళ్యాణ్ తనుజ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.